సింగరేణిలో ఎన్నికల సందర్భంలో కార్మికులకు చెప్పినట్టుగా సింగరేణి భవిష్యత్తు కొరకు కొత్త మైన్లు తీసుకురావడానికి గత 2 సంవత్సరాలుగా ఏఐటీ చేసిన కృషికి ఇవాళ కొత్తగా 2-3 మైన్స్ రావడమే కాకుండా తొందరలోనే ఇంకొక 3-4 మైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సింగరేణి భవిష్యత్తు ఇంకొక 25-30 సంవత్సరాలు కొనసాగే విధంగా ఏఐటీసీ కృషి చేస్తూ ఉంది. అట్లనే సింగరేణి కార్మికుల సమస్యలపైన, పెండింగ్ సమస్యలపైన స్ట్రక్చర్డ్ సమావేశాలలో నిన్న 31 డిమాండ్ తోటి సమ్మె నడిచి 2 నెలల క్రితం 2 నెలలుగా యాజమాన్యంతో ఆర్ఎల్సీ సమక్షంలో చర్చలు జరిపి 24 డిమాండ్లపైన నిన్న అగ్రిమెంట్ చేయించాం. ఈ అగ్రిమెంట్ల వల్ల గత 10-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కార్మికులకి ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా న్యాచురల్ డెత్ కూడా 20 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఒక కార్మికుడు 25, 30, 40 సంవత్సరాలు పనిచేస్తే 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ వస్తుంది. కానీ నిన్న అగ్రిమెంట్ ద్వారా ఏ కార్మికుడు చనిపోయినా ఆయన కుటుంబానికి 20 లక్షలు వచ్చే విధంగా చేశాం. గతంలో SRP 3లో యాక్సిడెంట్ జరిగినప్పుడు 4 కార్మికులు చనిపోయినప్పుడు ₹1 కోటి ఇవ్వాలనే డిమాండ్ చేశామో దాన్ని కూడా స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి యాజమాన్యం ద్వారా, బ్యాంక్స్ ద్వారా ఇలా మాట్లాడి ₹1 కోటి నుంచి ₹1,20 లక్షల యాక్సిడెంట్లో, బయట యాక్సిడెంట్లో చనిపోయిందనే కార్మికుల కుటుంబానికి ఇప్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక హక్కులు ఇవాళ కార్మికుల కొరకు ఎలక్షన్ల సందర్భంలో చెప్పిన పద్ధతిలో చేశాం. గతంలో 2 సంవత్సరాలకే ఎన్నికలని పత్రం తీసుకున్నటువంటి సంఘం 6 సంవత్సరాలకి ఎన్నికలు జరిపించడం అనేది జరిగింది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి 2 సంవత్సరాలకే పత్రం ఇచ్చిన ఇంకొక అదనంగా 4 సంవత్సరాలు ఉండి గుర్తింపులో ఉన్న సంఘం ఇవాళ 2 సంవత్సరాలు కాకముందే పత్రం ఇచ్చి మీ పీరియడ్ అయిపోయిందని చెప్పడం అంటే ఇది సిగ్గుచేటువంటి విషయం. ఆలోచన చేయాలి. ఇవాళ కార్మికులు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని ఏఐటీసీ మీద దుష్ప్రచారం చేసినా ఇవాళ కార్మిక వర్గం ఐక్యంగా నిలబడి ఇచ్చిన సమ్మె నోటీసుకి సమ్మెకి సిద్ధమైతే ఇవాళ యాజమాన్యం దిగొచ్చి 24 డిమాండ్లతో అగ్రిమెంట్ చేయించి ఈ విమర్శలు చేసే సంఘానికి బుద్ధి చెప్పినటువంటి పద్ధతుల్లో చేశారని చెప్పేసి సహకరించినటువంటి కార్మికులకి, సహకరించినటువంటి కార్మిక సంఘాలకి ఏఐటీసీగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం.